ఇక చేనేత కళాకారుడు రుద్రాక్షాల రామలింగ సత్యనారాయణ మంత్రి లోకేష్ అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ అశోక చక్రంతో సహా ఎలాంటి అతుకులు లేకుండా ఏకవస్త్రంతో జాతీయ జెండాను రూపొందించారు. పలు అంతర్జాతీయ రికార్డులు సాధించినందుకు గాను ఆయనకు ఈ ప్రశంసలు దక్కాయి. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఎగరవేసే 6/12 సైజు జెండాను, తర్వాత ఎర్రకోటపై ఎగరవేసే 8/12 జాతీయ జెండాను తయారు చేసినట్టు సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రాకు గుర్తింపు రావాలన్న ఆకాంక్షతోనే దేశంలోనే అత్యంత అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాను రూపొందించినట్టు వివరించారు. చేనేత కళలపై తనకున్న మక్కువతో అద్భుతమైన జెండాను రూపొందించిన సత్యనారాయణ కృషిని మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కొనియాడారు. సత్యనారాయణ నైపుణ్యం ఏపీకి గర్వకారణమని ప్రశంసించారు.